దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారా? అలా ఉంటే వాళ్లు విధించే ఏ శిక్షకైనా తాను ఉప ముఖ్యమంత్రి బట్టి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది తానే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ తలసరి ఆదాయం వస్తుందంటే దానికి కారణం తానే అని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తనకు 2 కళ్ళు లాంటివని అన్నారు. కాళేశ్వరం కట్టినప్పుడు తాను వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసిపోయే నీళ్లు వాడుకుంటే బీఆర్ఎస్ వాళ్లు ఏదో నష్టం జరుగుతున్నట్లు ప్రచారం చేశారని చంద్రబాబు అన్నారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ కాదు, మాజీ సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారని, కడపలో మహానాడు పెట్టడం కాదని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుందని జగన్ అన్నారు. టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికే ప్రతి ఇంట్లో ఉన్నాయని, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. మహానాడులో జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తూ అధ్యక్షుడిగా చంద్రబాబు పేరును ప్రకటించారు. 1995లో పార్టీ పగ్గాలు చేపట్టిన 30 ఏళ్ల నుంచి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు కొనసాగుతున్నారు. దిల్ రాజు తన తమ్ముడి కాపాడుకోవడానికి తనపై నిందలు వేశారని, జనసేన నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ ఆరోపించారు. థియేటర్ల బంద్ గురించి తాను ఎక్కడా ప్రస్తావించలేదని, అలా చెప్పింది దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి అని అన్నారు. తన తమ్ముడిని కాపాడుకోవడానికి దిల్ రాజు తనపై నిందలు వేశారని, అతడు కమల్ హాసన్ని మించిపోయేలా నటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మశ్రీ పురస్కారం ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు, ఉద్యమ స్ఫూర్తికి, అలాగే జాతికి అండగా నిలిచిన సమాజానికి దక్కిన గౌరవంగా తాను పరిగణిస్తున్నట్టు మంద కృష్ణమాదిగ తెలిపారు. ఒక లక్ష్యం కోసం నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు, గౌరవం వాటంతటవే వస్తాయనడానికి తనకు లభించిన అవార్డే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. భీమవరంలో ఓ యువతి మద్యం మత్తులో హల్చల్ చేసింది. ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద మద్యం తాగి నడి రోడ్డుపై అడ్డంగా పడుకుంది. భీమవరం పాలకొల్లు ప్రధాన రహదారిపై వాహనాలకు అడ్డంగా పడుకుంది. ఎవరెంత చెప్పినా వినకపోవడంతో దాదాపు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. చివరకు పోలీసులు కలగజేసుకొని ఆమెను పక్కకు తీసుకెళ్లడంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కమల్ హాసన్కు చరిత్ర గురించి సరైన అవగాహన లేదని విమర్శించారు. కన్నడ నాట కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా కమల్ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించారు. సినీ నటుడు మంచు విష్ణు తనపై 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో నమోదైన ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణకు వాయిదా వేసింది. ఇరాన్కు వెళ్లిన 3 భారతీయులు మిస్ అవడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం టెహ్రాన్లోని భారత రాయబారి కార్యాలయం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు తాజాగా ఎంబసీ ఒక ప్రకటన విడుదల చేసింది. పంజాబ్ నుంచి ఇరాన్కు వెళ్లిన 3 భారతీయుల ఆచూకీని అత్యవసరంగా కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకటనలో వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. పలు దఫాలుగా రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి సలహాలు స్వీకరించిన తర్వాత జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆయన నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ గచ్చిబౌలి జంక్షన్ దగ్గర మరో ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ దారికి కనెక్ట్ అయ్యే ఫ్లైఓవర్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఎస్ఆర్డీపీ కింద 178 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 1.2 కిలోమీటర్ల 6 లైన్ల ఫ్లైఓవర్ కొండాపూర్, హైటెక్ సిటీ ఇంకా శంషాబాద్ విమానాశ్రయానికి సులువుగా చేరుకోవచ్చు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళి అర్పించారు. సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఆయన్ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఈ ధరిత్రిని
ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సదా మీ ప్రేమకు బానిసనంటూ భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్కు మరో షాక్ తగిలింది. సుదీర్ఘ అంతరిక్ష యాత్రల కోసం స్పేస్ ఎక్స్ రూపొందించిన స్టార్షిప్ మెగా రాకెట్ మళ్లీ ఫెయిల్ అయ్యింది. ప్రయోగం ప్రారంభమైన వెంటనే రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. కానీ అరగంట తర్వాత అది గాల్లోనే పేలిపోయింది. అయితే స్టార్షిప్ రాకెట్ వరుసగా మూడోసారి ఇలా పేలింది. ఐపీఎల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్రను సృష్టించాడు. ఐపీఎల్ సహా టీ20 క్రికెట్లో ఓ జట్టు తరపున 9,000 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్గా నిలిచాడు. మంగళవారం లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ ఆర్సీబీ తరపున 9,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.